ఇటీవల మయన్మార్ భూభాగంలో ఉల్ఫా ఉగ్రవాద శిబిరాలపై ఆకస్మిక దాడి జరిగింది. దాదాపు 200 డ్రోన్లు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో నయన్ అస్సోం సహా ముగ్గురు ఉల్ఫా టాప్ లీడర్లు హతమయ్యారు. దాదాపు 20 మంది ఉగ్రవాదులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ దాడుల్ని భారత సైన్యమే చేసిందనే ఆరోపణలున్నాయి. కానీ ఎక్కడా కూడా అధికారిక ఆధారాలు లేవు. తాజాగా ఈ దాడులపై స్పందించిన ఇండియన్ ఆర్మీ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. మయన్మార్లోని ఈ ఉల్ఫా శిబిరాలకు చైనా ప్రోత్సాహం అందిస్తోందనే ఆరోపణలున్నాయి. నిజానికి ఈ దాడులు జరిపింది భారత సైన్యమే అన్నది రక్షణ రంగ నిపుణులు చెబుతున్న మాట. అంతర్జాతీయ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి అత్యంత రహస్యంగా అంటే పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ జరిపినట్టు ఈ ఆపరేషన్ను కూడా పూర్తి చేశారని చెబుతున్నారు. ఒకవేళ నిజంగానే ఉల్ఫా ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు జరిపినా కమ్యూనికేషన్ డినైబిలిటీతో అంటే గుర్తు తెలియకపోవడంతో ఆ దాడులు భారతే చేసిందని యుఎన్ఓ లాంటి అంతర్జాతీయ వేదికలపై నిరూపించడం కష్టం. అందుకే భారత సైన్యం ఈ దాడుల్ని అధికారికంగా ఒప్పుకోలేదు. అంతేకాదు, మనం అంగీకరిస్తే ఉల్ఫాకి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అందుకే ఎలాంటి ఆధారాలు దొరకకుండా అత్యంత పగడ్బందీగా ఈ దాడులు చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి నిజానిజాలేంటో భారత ఆర్మీకే తెలియాలి.